బ్రేకింగ్ అంటుంది మనకి. ఢిల్లీ పేలుడుతో దేశంలో తాజా పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలు చేపట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అవుతోంది. ఢిల్లీ పేలుడు, దర్యాప్తు, ఉగ్రవాదుల అరెస్ట్, ఉగ్రవాదుల కదలికలు, టెర్రరిజంతో ఎదురవుతున్న సవాళ్లపై సమావేశంలో చర్చిస్తారు. సీమాంతర ఉగ్రవాదం, పాకిస్తాన్లోని ఉగ్రడెన్లపై నజర్ పెట్టనున్నారు. ఢిల్లీ పేలుడుతో దేశంలో తాజా పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలు చేపట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అవుతోంది. ఢిల్లీ పేలుడు, దర్యాప్తు, ఉగ్రవాదుల అరెస్ట్, ఉగ్రవాదుల కదలికలు, టెర్రరిజంతో ఎదురవుతున్న సవాళ్లపై సమావేశంలో చర్చిస్తారు. ఇక సీమాంధ్ర ఉగ్రవాదం, పాకిస్తాన్లోని ఉగ్రడెన్లపై నజర్ పెట్టనున్నారు. ఢిల్లీ పేలుడుతో దేశంలో తాజా పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలు చేపట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అవుతోంది. ఢిల్లీ పేలుడు, దర్యాప్తు, ఉగ్రవాదుల అరెస్ట్, ఉగ్రవాదుల కదలికలు, టెర్రరిజంతో ఎదురవుతున్న సవాళ్లపై సమావేశంలో చర్చిస్తారు. సీమాంధ్ర ఉగ్రవాదం, పాకిస్తాన్లోని ఉగ్రడెన్లపై నజర్ పెట్టనున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి మనం చూసుకుంటే ఢిల్లీ బాంబ్ బ్లాక్స్ లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తదుపరి చర్యలు చేపట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, గుడ్ ఈవినింగ్. మొన్న సోమవారం సాయంత్రం 6:52 ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర అటువంటి కారులో బాంబు పేలి 12 మంది చనిపోయారు. దాంట్లో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, పూర్తి ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తోంది. సో భూటాన్ పర్యటనలో గత 2 రోజుల నుంచి ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకొని నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి వెళ్లి అక్కడున్నటువంటి క్షతగాత్రులను వాళ్ళను పరామర్శించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అంటే వాళ్ళకు కొంత ధైర్యం కూడా చెప్పారు. సో మరి ధైర్యం చెప్పడంతో పాటు అంటే ఇప్పటికే అమిత్ షా వాళ్ళతో కీలకమైనటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు అధికారులతోటి. మోరోవర్ ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఏ నిర్ణయం తీసుకోబోతోంది అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ జరగబోతుంది. ఇప్పటికే 2 రోజుల నుంచి అమిత్ షా అందరి అధికారులతోటి కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. సో సమావేశం నిర్వహించినటువంటి క్రమంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ప్రధానమంత్రి ముందు ఈరోజు అన్ని విషయాలు కూడా చెప్పబోతున్నారు. సో అంటే ఏం జరిగింది, భారత్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది కూడా సిసిఎస్ కేంద్ర కేబినెట్ సమితి అత్యవసర సమావేశంలో నిర్ణయించుకోబోతున్నారు. సో దీన్ని అంటే ఈ జరిగినటువంటి ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ ఉందో, బాంబ్ బ్లాస్ట్ సంబంధించి పూర్తి వివరాలను కూడా మోడీ తెలుసుకోబోతున్నారు. ఏదైతే బాంబ్ బ్లాస్ట్ ఎట్లా జరిగింది, ఏంటి, ఈ అన్ని వివరాలు కూడా తెలుసుకోబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ప్రధానమంత్రి 2 రోజులు అందుబాటులో లేరు. ఈ ఢిల్లీ పేలుడు సంబంధించి ఈ బాధితులకు పరామర్శ తర్వాత ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. సో దాంట్లో భాగంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఇది. సో గతంలో కూడా ఆపరేషన్ సింధు టైంలో కూడా భద్రతా సంబంధించినటువంటి వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం 5-6 సార్లు జరిగింది. ఆ తర్వాతనే ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా లాంచ్ చేశారు. సో ఇప్పుడు కూడా ఈ పేలుడు ఘటన పైన సిసిఎస్ సమావేశంలో చర్చించబోతున్నారు. సో ఏం జరగబోతోంది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది చూడాలి. అయితే ఈ రోజు ప్రధానమంత్రి ఆ హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టాం, శత్రువులు ఖచ్చితంగా శిక్షించబడతారంటూ కూడా ప్రధానమంత్రి ఎల్ఎన్జీపీ హాస్పిటల్లో పరామర్శించిన తర్వాత ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్ సారాంశం, ఆ తర్వాత జరగబోయేటువంటి సిసిఎస్ అత్యవసర సమావేశం, ఆ తర్వాత కేబినెట్ సమావేశం, ఇవన్నీ కూడా ఏదో జరగబోతోంది, భారతదేశం ఏదో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది అన్నది మాత్రం ప్రధానంగా కొంత సమాచారం అయితే వస్తుంది. బట్ ఇప్పటికే రా గానీ, ఇంటెలిజెన్స్ గానీ,
అట్ సేమ్ టైం ఎన్ఐఏ కానీ ఎన్ఐఏ పూర్తిగా ఈ విచారణ చేస్తోంది. ఎన్ఐఏ విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా తెలియబోతున్నాయి. సిసి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం చూడాలి సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. దేశంలో భారీ ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందన్న నేపథ్యంలో పోలీసులు భద్రతా బలగాలు అలర్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ మొత్తం రెడ్ అలర్ట్ విధించారు. మొత్తం 200 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. హైవేలు, పర్యాటక ప్రాంతాలు, సరిహద్దులు నిఘా పెంచారు. ఉదయం నుంచి జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. అణువణువు తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమాచారం ఇస్తున్నారు.